ఇన్ని చేస్తుంటే ఇన్ని తట్టుకుని పారడు లేచి దిక్కులకు కనీసం అటు ఇటు పరిగెత్తాడు, బాహువులొడ్డాడు, చేతికి ఇలా అడ్డు పెట్టుకోడు. మనం అలా పెడుతుంటే గబుక్కుని ఏ ఆవో కొమ్మిసిరిందనుకోండి ఇలా చెయ్యడ్డెడతాం, కనీసం కొడుతుంటే చెయ్యడ్డు పెట్టలేదు. శూలం పెట్టి పొడి చేస్తుంటే చేతులు అడ్డు పెట్టుకోలేదు. శ్రీ మహావిష్ణువు తగులుతున్నారు చేతికి అనుకుని గోవిందా అన్నాడు. కాబట్టి బాహువులొడ్డడు, బంధురాజిలో దూరడు, తన బంధువుల దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళిపోడు. దూరడు తండ్రిని, నా తండ్రి ఇంత బాధ పెడుతున్నాడని తండ్రిని విమర్శించడు. మిత్రవర్గముంచీరడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళి బాధపడ్డావు. మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోని కిందారడు, తల్లులు నివసించేటటువంటి బంగారు మేడలలోకి వెళ్ళి నేరాలు చెప్పడు. కోపమునందడు, తాపముందడు, ఆఖరికి కోపం పొందడు. కంటకింపడు, ఏమి పళ్ళు పటపటా కొరకడు, బాధపడ్డు, ఏమి ఏడవడు. హాయిగా నవ్వుతూ పరమ సంతోషంగా ఎప్పుడు ఎలాగా ఉంటాడో అలా హాయిగా భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కూర్చుని ఉంటాడు.